ప్రభువును ప్రియమైన స్నేహితులారా, ఈ విషయాన్ని గమనించండి. కీర్తనకారుడు ఇలాగంటున్నాడు, యెహోవా మందిరమునకు వెళ్ళుదుమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించిదని అంటున్నాడు. కనుక ఈరోజు ఆదివారం గనుక చర్చికి వెళ్ళడం మర్చిపోవద్దు. మనము ఎన్ని కష్టాలు, బాధలు, సమస్యలు, వేదనలు, ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలు, అనారోగ్య సమస్యలు ఉన్నా ప్రతి ఆదివారం దేవుని మందిరమునకు, చర్చికి వెళ్ళాలి. ఎందుకంటే ఈ లోకంలో 100% ప్రశాంతత ఎక్కడైనా ఉందంటే అది కేవలం దేవుని మందిరంలో మాత్రమే. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మీకు ఎన్ని పనులు ఉన్నా వాటన్నిటిని వాయిదా వేసుకొని మరి ఆదివారం చర్చికి వెళ్ళడానికి, దేవుని సన్నిధిని అనుభవించడానికి ప్రయత్నం చేయవలసినదిగా ప్రేమతో మనవి చేస్తున్నాం. రండి, మనమందరం కలిసి ప్రభు సన్నిధిని అనుభవించుదాం. దేవుని మహిమ కొరకు మనమందరం జీవించుదాం. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక.